హాయ్ గైస్, వెల్కమ్ టు జరుద్ర ఛానల్ అంజూస్ కిచెన్. ఎన్ని పద్ధతిలో వంట చేసినా పల్లెటూరి రుచుల్ని బీట్ చేయలేదండి. అలాగే విలేజ్ స్టైల్లో చేసే మటన్ కర్రీని ఈరోజు మనం చూద్దాము. దానికోసం ఒక కేజీ మటన్ని బాగా వాష్ చేసుకోవాలండి. దానిలో 2 స్పూన్స్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ పసుపు, 4 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత పెద్ద స్పూన్తో అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్, నేను చిన్న స్పూన్ యూస్ చేశాను కాబట్టి ఒక 5-6 వేసానండి. ఆ కొలతలో నూనె వేసుకొని ఈ మసాలాలన్నీ దానికి పట్టేలాగా చేత్తో బాగా కలపాలండి. ఆయిల్, ఉప్పు, కారం మొత్తం ప్రతి ముక్కకి పడితే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు అలా కలిపి పెట్టుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మసాలాలు ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఉండే ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక 2 ఇంచెస్ ఎండు కొబ్బరి, 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 3 లేదా 4 జీడిపప్పు పలుకులు, అర స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 4 యాలక్కాయలు, ఒక 10 మిరియాలు, 2 పువ్వు, అర స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు. కారం తినే వాళ్ళైతే ఇంకో 2 వేసుకోండి. వీటిల్ని బాగా ఫైన్గా పౌడర్ చేసుకోండి. ముందు పౌడర్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు వాటర్ వేయండి. వాటిని బాగా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 ఇంచుల అల్లము, ఒక్క వెల్లుల్లిపాయ రవ్వ, హాఫ్ ఆనియన్ 3 కలిపి పేస్ట్ చేసుకోండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఆనియన్స్ అందులో వేసుకోవాలి. కొంచెం బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా వేపించండి. ఒక్క బిర్యానీ ఆకు వేసుకోండి. ఎక్కువ బిర్యానీ ఆకు వేసుకుంటే కొంచెం చేదు వస్తుంది కాబట్టి ఒక్కటి వేసుకోండి, ఫ్లేవర్కి బాగుంటుంది. ఆ తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ముద్దని అందులో వేసేసుకోవాలి. ఎక్కడ అడుగంటకుండా చక్కగా ఓపిగ్గా కలుపుకుంటూ ఉండాలి. ఒక లిడ్ పెట్టి ఒక 1 మినిట్, హాఫ్ మినిట్ తర్వాత తీసి చూడండి. అతుక్కుపోకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. తర్వాత బాగా నానబెట్టిన మటన్ని అందులో వేసేసి గరిటతో అటు ఇటు కలపండి. వెంటనే విజిల్ పెట్టేయొద్దు. ఒక్క 10 నిమిషాలు బాగా కలపండి. కలిపినప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత అందులో మనం చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసేసుకోవాలి. అది వేసిన తర్వాత మళ్ళీ బాగా కలపండి. అడుగున ఉండే ముక్క దగ్గర నుంచి పైన ఉండే ముక్క దాకా మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకుంటూ ఉండండి. తర్వాత మూత పెట్టి ఒక 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి ఈజీగా 10 విజిల్స్ రప్పించుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు చూడండి, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. కానీ ఇంకా కంప్లీట్ అయినట్టు కాదు. మళ్ళీ స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో బాగా అందులో వేగనివ్వాలి. ఆ వాటర్ సగం వాటర్ వరకు ఆవిరైపోయేదాకా ఉడకాల్సి ఉంటుంది. అలానే వేసుకుంటే రుచి అస్సలు బాగోదు. తర్వాత ఉప్పు, కారము మన రుచికి తగ్గట్టు వేసుకోండి. పిల్లలు ఉండే వాళ్ళైతే కాస్త తక్కువ వేసుకోండి, లేదా తినే అలవాటు ఉండే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. కాస్త ఎక్కువ కారం ఉంటే బాగుంటుంది. ఇలా బాగా కుతకుతమని ఉడికిన తర్వాత దగ్గరకు అవుతుందండి నెమ్మదిగా. ఇప్పుడు చూడండి, మనం వేసిన ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇలా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ కూర రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుందండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్.